లక్షల కోట్లు పెట్టినా కూడా ఆ ఇంట్లో కరెంట్ లేదనుకోండి, పవర్ వెలుతురు లేదనుకోండి, ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది? చీకటిగా ఉంటుంది. మరి లక్షల కోట్లు పెట్టి కట్టిన తర్వాత ఇల్లు చీకటిగా ఉందనుకోండి, ఆ ఇంట్లో ఎవరైనా ఉండగలుగుతారా? ఉండలేరు. ప్రతి గృహానికి కావాల్సింది వెలుగు చాలా అవసరము. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ జీవితానికి కావాల్సిన వెలుగు ఎవరో తెలుసా? యేసయ్య. నీ జీవితంలో చీకటి ఉండకూడదు, నీ కుటుంబంలో చీకటి ఉండకూడదు, నీ ఇంట్లో నీ ఒంట్లో చీకటికి సంబంధించిన కార్యాలు ఉండకూడదు అని అంటే నీ ఇంట్లో ఉండాల్సింది, నీ హృదయం అనే ఇంట్లో ఉండాల్సింది దేవుని వెలుగు. యేసయ్య నీ ఇంట్లో ఉండాలి. యేసయ్య లేకపోతే ఎన్ని ఉన్నా కూడా సున్నా సున్నా సున్నా. అందుకని ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన మనల్ని వెలిగించడానికి వచ్చాడు.